మురళీధర్ క్లాస్ రూమ్కి స్వాగతం. నా పేరు పెద్దిరాజు. మనం ఇప్పుడు కైండ్స్ ఆఫ్ యాడ్జెక్టివ్స్ గురించి తెలుసుకుందాం. కైండ్స్ ఆఫ్ యాడ్జెక్టివ్స్ విశేషణం యొక్క రకములు ఏంటి? కైండ్స్ ఆఫ్ యాడ్జెక్టివ్స్ విశేషణం యొక్క రకములు. యాజ్ యు నో, an adjective is a word that describes a noun or pronoun. యాడ్జెక్టివ్ అంటే నామవాచకాన్ని కానీ సర్వనామాన్ని కానీ వర్ణిస్తుంది, వర్ణించేది. ఇప్పుడు మనం దానిలోని రకములు, ఎన్ని రకాల వర్ణనలు ఉన్నాయో చూద్దాం. కైండ్స్ ఆఫ్ యాడ్జెక్టివ్స్ని సులభంగా గుర్తుపెట్టుకోవడానికి నేను 2 కోడ్లు మీకు తెలియజేయబోతున్నాను. అవి రెండు ఒకసారి గమనించండి. ఇన్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ యాడ్జెక్టివ్స్ ఆర్ డీప్. ఓకే, ఇన్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ యాడ్జెక్టివ్స్ ఆర్ డీప్. మీరు గమనించినట్లయితే ఇక్కడ n³ ఉంది, ఇక్కడ p² ఉంది. ఒకసారి ఈ డెఫినేషన్ చూసినట్లయితే విశేషణం యొక్క రకములను ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. రెండవ డెఫినేషను, అదే రెండవ కోడ్. యాడ్జెక్టివ్స్ ఆర్ డీప్ ఇన్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ. యాడ్జెక్టివ్స్ ఆర్ డీప్ ఇన్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ. ఇక్కడ p², ఇక్కడ n³ గమనించండి. అక్కడ ఉన్నవే మళ్ళీ ఇక్కడ. ఈ 2 కోడ్లు యాడ్జెక్టివ్ యొక్క రకములను గుర్తుపెట్టుకోవడానికి, సులభంగా గుర్తుపెట్టుకోవడానికి నేను తయారు చేశాను. ఒకసారి దీన్ని గమనించినట్లయితే ఐ అంటే ఇంట్రాగేటివ్ యాడ్జెక్టివ్, n అంటే న్యూమరల్ యాడ్జెక్టివ్. 3 ఏంటి మరి? న్యూమరల్ యాడ్జెక్టివ్లో 3 సబ్ కైండ్స్ ఉన్నాయి, ఉప భాగాలు ఉన్నాయి. ఏంటవి? డెఫినెట్ న్యూమరల్ యాడ్జెక్టివ్, ఇండెఫినెట్ న్యూమరల్ యాడ్జెక్టివ్ అండ్ డిస్ట్రిబ్యూటివ్ న్యూమరల్ యాడ్జెక్టివ్. సో న్యూమరల్ యాడ్జెక్టివ్లో 3 సబ్ కైండ్స్: డెఫినెట్ న్యూమరల్ యాడ్జెక్టివ్, ఇండెఫినెట్ న్యూమరల్ యాడ్జెక్టివ్, డిస్ట్రిబ్యూటివ్ న్యూమరల్ యాడ్జెక్టివ్. తర్వాత యాడ్జెక్టివ్ ఆఫ్ క్వాలిటీ, యాడ్జెక్టివ్ ఆఫ్ క్వాంటిటీ. తర్వాత ఈ యాడ్జెక్టివ్ ఆర్ అనేది మన కోడ్లో భాగము. డిమాన్స్ట్రేటివ్ యాడ్జెక్టివ్, ఎక్స్క్లామేటరీ యాడ్జెక్టివ్, ఎంఫాటిక్ యాడ్జెక్టివ్ లేదా ఎంఫసైజింగ్ యాడ్జెక్టివ్, పొసెసివ్ యాడ్జెక్టివ్ అండ్ ప్రాపర్ యాడ్జెక్టివ్. ఇక్కడ రెండేంటి? పొసెసివ్ యాడ్జెక్టివ్, ప్రాపర్ యాడ్జెక్టివ్. ఇక్కడ 3 ఆల్రెడీ మీకు చెప్పాను. సో ఈ కోడ్ని గుర్తుపెట్టుకున్నట్లయితే మీకు విశేషణాల్లో, యాడ్జెక్టివ్స్లో రకాలని అన్నీ కూడా, ఆ రకాలన్నీ కూడా క్లియర్గా గుర్తుంటాయి. మీరు రేపు ఏదైనా ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు, ఆ ఎగ్జాంపుల్స్ చేస్తున్నప్పుడు మీకు ఏదైనా డౌట్ వస్తే ఇది ఏ రకమైన యాడ్జెక్టివ్ అని ఒకసారి గుర్తు చేసుకోవడానికి ఈ కోడ్ అనేది మీకు ఉపయోగపడుతుంది. దీన్నన్నా కూడా మీరు అలాగే గుర్తుపెట్టుకోవచ్చు. మీకు ఏది సులువుగా ఉంటే అది మీరు రాసుకుని భద్రపరచుకోండి. ఇప్పుడు మనం ఈ కోడ్లో ఉన్నటువంటి ఫస్ట్ 2 నేర్చుకుందాం. ఇంటరాగేటివ్ యాడ్జెక్టివ్స్. ఇంటరాగేటివ్ యాడ్జెక్టివ్స్. ఇంటరాగేటివ్ అంటే ఏంటి? ప్రశ్నించటం. ఇంటరాగేటివ్ యాడ్జెక్టివ్స్ ఏవైతే ప్రశ్నించడానికి
ఉపయోగించే విశేషణాలని, ప్రశ్నించడానికి ఉపయోగించే విశేషణాలని ఇంట్రాగేటివ్ యాడ్జెక్టివ్స్ అంటారు. ఓకే, ఒకసారి మనం ఇంగ్లీష్ డెఫినేషన్ గమనించినట్లయితే ఇంగ్లీష్ డెఫినేషన్ని చూద్దాం. ఇంట్రాగేటివ్ యాడ్జెక్టివ్స్ ఆర్ యూజ్డ్ విత్ నౌన్స్ టు ఆస్క్ క్వశ్చన్స్. ఇంట్రాగేటివ్ యాడ్జెక్టివ్స్ used with nouns to ask questions. ఇంట్రాగేటివ్ యాడ్జెక్టివ్స్ అనేవి నామవాచకంతో ప్రశ్నలు వేయటానికి ఉపయోగిస్తాం. ఓకే, వీటిని ఇంట్రాగేటివ్ యాడ్జెక్టివ్స్గా ఉపయోగిస్తాం. ఇప్పుడు చూద్దాం. వాట్, విచ్, ఊజ్. ఏమిటి, ఏది, ఎవరిది. సెంటెన్సెస్లో, వాక్యములలో చూద్దాం. ఊజ్ బుక్ ఈజ్ దిస్. ఊజ్ బుక్ ఈజ్ దిస్. ఈ పుస్తకం ఎవరిది. ఓకే, సీ దిస్ యూజ్డ్ విత్ నౌన్ టు ఆస్క్ క్వశ్చన్స్. బుక్ ఈజ్ ఎ నౌన్. దీంతో మనం దీన్ని ఉపయోగించాం. సో ఇక్కడ ఇది ఇంటరాగేటివ్ యాడ్జెక్టివ్. నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్. విచ్ బుక్ ఈజ్ యువర్స్. నీ పుస్తకం ఏది. వీటిలో నీ పుస్తకం ఏది. హియర్ ఆల్సో నౌన్ ముందు ఉపయోగించాం. సో విత్ నౌన్ టు ఆస్క్ క్వశ్చన్. విచ్ బుక్ ఈజ్ యువర్స్. రెండిటికి తేడా గమనించండి. ఊస్ బుక్ ఈజ్ దిస్. ఈ పుస్తకం ఎవరిది. మరి ఇక్కడ ఏది నీ పుస్తకం. విచ్ బుక్ ఈజ్ యువర్స్. అక్కడ ఒకటో రెండో మూడో పుస్తకాలు ఉంటాయి. లిమిటెడ్ నెంబర్కి విచ్ ఉపయోగిస్తాం. ఆ పుస్తకాలలో నీ పుస్తకం ఏది. విచ్ బుక్ ఈజ్ యువర్స్. నెక్స్ట్, వాట్ మేనర్ ఆఫ్ మ్యాన్ ఈజ్ హీ. అతడు ఎటువంటి వారు. ఏం మేనర్, పద్ధతులు వాడు. వాట్ మేనర్, పద్ధతి. ఒక పేరు, పద్ధతికి ఒక పేరు. వాట్, ఇది నౌన్. దాని ముందు ఉపయోగించే ఈ వాట్ ఇంట్రాగేటివ్ యాడ్జెక్టివ్. ఎందుకు ప్రశ్నించాం. వాట్ మేనర్ ఆఫ్ మ్యాన్ ఈజ్ హీ. ఈజీ. ఓకే, సో విచ్, వాట్, whose ఈ మూడింటిని మనం ఏమంటాం. ఇంట్రాగేటివ్ యాడ్జెక్టివ్స్ అంటారు. ఇంట్రాగేటివ్ యాడ్జెక్టివ్స్ ఆర్ యూజ్డ్ విత్ నౌన్స్ టు ఆస్క్ క్వశ్చన్స్. ఓకే, ఇప్పుడు మనం ఈ కోడ్లో ఉన్నటువంటి ఎన్ న్యూమరల్ యాడ్జెక్టివ్స్. న్యూమరల్ యాడ్జెక్టివ్స్ అంటే ఏమిటి. సంఖ్యా విశేషణాలు. ఓకే, సంఖ్యకు సంబంధించిన, ఓకే, లేదా అంకెలకు సంబంధించిన విశేషణములు. ఓకే, దీని యొక్క ఇంగ్లీష్ డెఫినేషన్ చూద్దాం. న్యూమరల్ యాడ్జెక్టివ్స్ షో హౌ మెనీ పర్సన్స్ ఆర్ థింగ్స్. ఎంతమంది లేదా ఎన్ని అని తెలియజేయడానికి ఉపయోగించేటువంటి విశేషణములు. అదే కాకుండా ఆర్ ఇన్ వాట్ ఆర్డర్ ఎ పర్సన్ ఆర్ థింగ్ స్టాండ్స్. ఒక వ్యక్తి లేదా వస్తువు ఎక్కడ ఉంది, ఏ స్థితిలో ఉంది, ఏ ఆర్డర్లో ఉంది, ఓకే, అని తెలియజేసేటువంటి యాడ్జెక్టివ్స్ని న్యూమరల్ యాడ్జెక్టివ్స్ అంటారు. ఓకే, న్యూమరల్ యాడ్జెక్టివ్స్ అంటే న్యూమరల్ యాడ్జెక్టివ్స్ షో హౌ మెనీ పర్సన్స్ ఆర్ థింగ్స్ ఆర్ ఇన్ వాట్ ఆర్డర్ ఎ పర్సన్ ఆర్ థింగ్ స్టాండ్స్. వస్తువుల క్రమమును కానీ, క్రమం ప్రథమం ద్వితీయం అలా, లేదా ఎన్ని
హౌ మెనీ ఇలా తెలియజేసి వాటిని మనం ఏమంటాం, న్యూమరల్ యాడ్జెక్టివ్స్ అంటాం. ఈ న్యూమరల్ యాడ్జెక్టివ్స్ సబ్ డివైడెడ్ ఇంటూ మళ్ళీ 3 ఉపభాగాలుగా విభజించబడ్డాయి. ఏంటవి? డెఫినెట్ న్యూమరల్ యాడ్జెక్టివ్. డెఫినెట్ అంటే ఏంటి? ఎగ్జాక్ట్ నంబర్ చెప్పేటువంటి న్యూమరల్ యాడ్జెక్టివ్స్ని డెఫినెట్ న్యూమరల్ యాడ్జెక్టివ్స్ అంటారు. ఎగ్జాక్ట్ నంబర్ అంటే ఏంటి? ఖచ్చితంగా. చూడండి, 1 2 3 4 5 6 7 8 9 సో ఆన్ ఇలా చెప్తే ఓకే, ఇది డెఫినెట్ ఎగ్జాక్ట్ నంబరే కదా, ఎగ్జాక్ట్ నంబర్. వీటిని కార్డినల్ నంబర్స్ అంటాం. నెక్స్ట్ ద ఫస్ట్, ద సెకండ్, ద థర్డ్, ద ఫోర్త్, ద ఫిఫ్త్ ఇలా ఆర్డినల్ ఆర్డర్ క్రమం. ఓకే, ఇలా 1 2 3 అని చెప్పిన, ఫస్ట్ సెకండ్ థర్డ్ అని చెప్పిన, ఇవి వేటిని సూచిస్తున్నాయి? డెఫినెట్ ఎగ్జాక్ట్ నంబర్ని, ఖచ్చితమైన సంఖ్యను సూచిస్తున్నాయి. కాబట్టే వీటిని ఏమంటాం? డెఫినెట్ న్యూమరల్ ఓకే యాడ్జెక్టివ్స్. తర్వాత న్యూమరల్ యాడ్జెక్టివ్లో సెకండ్ వన్ ఇండెఫినిట్ న్యూమరల్ యాడ్జెక్టివ్. ఏంటి ఇండెఫినిట్ న్యూమరల్ యాడ్జెక్టివ్ అంటే? నాట్ ఎగ్జాక్ట్ నంబర్. ఇండెఫినిట్ న్యూమరల్ యాడ్జెక్టివ్స్ డు నాట్ డినోట్ ఎన్ ఎగ్జాక్ట్ నంబర్. అవి ఖచ్చితమైన నంబర్ చెప్పు. మనం ఒకసారి చూసినట్లయితే ఆల్, మొత్తం అంటే ఎంత? అక్కడికి మనకి ఐడియా ఉండదు. మొత్తం. నెక్స్ట్ సమ్, కొంత. ఓకే, సెవరల్, చాలా. అంటే సంఖ్యను ఖచ్చితంగా చెప్పకుండా మనం వర్ణిస్తే అక్కడ కొంతమంది బాలురు ఆడుచున్నారు, లేదా అందరూ వచ్చారు. ఇలా మనం సంఖ్యను ఖచ్చితంగా చెప్పకుండా చెప్తే వాటిని ఏమంటాం? ఇండెఫినిట్ న్యూమరల్ యాడ్జెక్టివ్ అంటాం. ఇండెఫినిట్ న్యూమరల్ యాడ్జెక్టివ్. నాట్ ఎగ్జాక్ట్గా ఉండదు. ఇది ఎగ్జాక్ట్గా ఉంటుంది, ఇది ఖచ్చితం, ఇది ఖచ్చితం కాదంటే ఒక డెఫినిట్ నంబర్ ఉండదు. సమ్, ఆల్, సెవరల్, ఫ్యూ ఇలా. నెక్స్ట్ మనం మూడో దాన్ని చూసుకున్నట్లయితే ఈచ్, ఎయిదర్, నెయిదర్. వీటిని ఏమంటారు? డిస్ట్రిబ్యూటివ్ న్యూమరల్ యాడ్జెక్టివ్స్. డిస్ట్రిబ్యూటివ్ న్యూమరల్ యాడ్జెక్టివ్. It denotes or refers each one of a number. Each, ప్రతి, either, ఏదో ఒక, ఎవరో ఒకరు, నెయిదర్, ఏది కాదు, అలా ఇలాంటి అర్థాలు. అంటే ఆ ఫలితం అందరికీ, లేదా ప్రశ్న అందరికీ, లేదా అన్నీ రైట్ కాదు, అన్నీ తప్పే, అందరూ తేవాలి. ఓకే, ఇది కానీ అది కానీ ఇలా మనం ఉపయోగిస్తే యాడ్జెక్టివ్స్ని వాటిని డిస్ట్రిబ్యూటివ్ న్యూమరల్ యాడ్జెక్టివ్స్ అంటారు. ఓకే, దీనికి సంబంధించిన న్యూమరల్ యాడ్జెక్టివ్స్ సంబంధించిన ఎగ్జాంపుల్స్ ఇక్కడ చూద్దాం. ద హ్యాండ్ హ్యాస్ 5 fingers. ద హ్యాండ్ హ్యాస్ 5 fingers. చేతికి 5 వేళ్ళు ఉన్నాయి. దేర్ ఆర్ 9 బాయ్స్ ఇన్ ద గ్రూప్. అక్కడ గ్రూప్లో సమూహంలో 9 మంది బాలురు ఉన్నారు. దేర్ ఆర్ 9 బాయ్స్ ఇన్ ద గ్రూప్. ద హ్యాండ్ హ్యాస్ 5 fingers. ఇక్కడ 5 కానీ అక్కడ 9 కానీ ఖచ్చితమైన నంబర్ని చెప్తుంది. కాబట్టి ఇదేంటి? డెఫినెట్ న్యూమరల్ యాడ్జెక్టివ్. నెక్స్ట్, సండే ఈజ్ ద ఫస్ట్ డే ఆఫ్ ద వీక్. సండే ఈజ్ ద
ఫస్ట్ డే ఆఫ్ ద వీక్. ఫస్ట్ డే అంటే ఏంటి? వారంలో మొదటి రోజు ఆదివారం. ఇక్కడ మనం డెఫినెట్ న్యూమరల్ యాడ్జెక్టివ్ని గమనించినట్లయితే రెండు డెఫినెట్ సంఖ్యనే సూచిస్తున్నాయి. అయితే ఒకటి కార్డినల్ నంబర్ 1 2 3 4 5 లైక్ దట్. రెండోది ఆర్డినల్ నంబర్ ఆర్డర్. ఓకే, నెక్స్ట్ ఇండెఫినిట్ న్యూమరల్ యాడ్జెక్టివ్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇదేంటి? ఆల్ మెన్ ఆర్ సేమ్ త్రూ అవుట్ ద వరల్డ్. మనుషులందరూ ఒకేలా ఉంటారు. ఓకే, ఆల్ అంతా. ఎంతమంది? పర్టికులర్గా లేదు, ఖచ్చితంగా లేదు. సెవరల్ గర్ల్స్ కేమ్ దర్. సెవరల్ గర్ల్స్, చాలామంది బాలికలు అక్కడికి వచ్చారు. సెవరల్ గర్ల్స్ కేమ్ దేర్, చాలామంది బాలికలు అక్కడికి వచ్చారు. ఎంతమంది? హౌ మెనీ? నాట్ ఎగ్జాక్ట్, సెవరల్. నెయిదర్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ. ఇట్ ఈస్ ఎ బాల్. ఒక స్టేట్మెంట్ ఇచ్చాం, ఇట్ ఈస్ ఎ బాల్. ఈజ్ ఇట్ ఎ బాల్? నో, రాంగ్. ఈజ్ ఇట్ ఎ గర్ల్? నో, ఇట్ ఈజ్ ఎ బాల్ బట్ రాంగ్లీ గివెన్. తప్పుగా ఇచ్చాం. అంటే ఇక్కడ బాలికను బాల్ అని చెప్పాం, బాల్నేమో బాలిక అని చెప్పాం. రెండు స్టేట్మెంట్లు ఇచ్చి నేను ఒక ప్రశ్న అడిగాను. ఈ రెండు స్టేట్మెంట్లో ఏది కరెక్ట్ అన్నాను, ఏది సరి అయినది అన్నాను. అప్పుడు రెండు తప్పించాను నేను. గర్ల్ కాదు, బాల్ కాదు. చూడండి ఇక్కడేమో గర్ల్ కాదు, బాల్, కానీ గర్ల్ ఇచ్చాను. ఇక్కడ చూడండి, గర్ల్కి బాల్ ఇచ్చాను. అప్పుడు అలాంటి సందర్భంలో ఏమంటాం? నెయిదర్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ. రెండిట్లో ఏది కరెక్ట్ కాదు, సరి అయినది కాదు. ఎయిదర్ పెన్ విల్ డూ. ఎయిదర్ పెన్, 2 పెన్స్ ఇక్కడ ఉన్నాయి. ఎయిదర్ పెన్ ఏదో ఒకటి పనిచేస్తుంది, ఏదో ఒక దాంతో రాసుకోవచ్చు. ఇలా ఈచ్, ఎయిదర్, నెయిదర్. ఈచ్ బాయ్ మస్ట్ టేక్ హిజ్ టర్న్. ప్రతి ఒక్కరూ రెడీగా ఉండాలి. టేక్ యువర్ టర్న్. అలా ఈచ్, ఎయిదర్, నైదర్, వీటిని మనం డిస్ట్రిబ్యూటివ్ న్యూమరల్ యాడ్జెక్టివ్స్ అంటారు. ఈరోజు మనం క్లాస్లో ఏం నేర్చుకున్నాం? ఇంటరాగేటివ్ యాడ్జెక్టివ్స్ అంటే ప్రశ్నలు వేయడానికి ఉపయోగించే యాడ్జెక్టివ్స్, విశేషణములు. రెండు న్యూమరల్ యాడ్జెక్టివ్స్. న్యూమరల్ యాడ్జెక్టివ్స్లో డెఫినెట్ న్యూమరల్ యాడ్జెక్టివ్స్, ఇండెఫినెట్ న్యూమరల్ యాడ్జెక్టివ్స్, డిస్ట్రిబ్యూటివ్ న్యూమరల్ యాడ్జెక్టివ్స్. ఓకే, సో మీరు యాడ్జెక్టివ్ని ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి కోడ్ రాసాం కదా, అది కూడా నోట్ చేసుకోండి. నా క్లాస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి.